ట్యూబులర్ ప్రోటీన్యూరియా అంటే నీరులో ప్రోటీన్ పోతుంది. ఎందుకో తెలుసుకుందాం. కెన్ బి అసోసియేటెడ్ విత్ లో గ్రేడ్ ప్రోటీన్యూరియా. లో గ్రేడ్ అంటే ఒక రోజుకి లెస్ దాన్ 2 గ్రాముల ప్రోటీన్ టాయిలెట్ లో పోతే అది లో గ్రేడ్ ప్రోటీన్యూరియా అంటారు. అది ట్యూబ్లో ఇంటర్స్టిషియల్ డిసీజ్ లేదా ట్యూబులర్ ప్రోటీన్యూరియా అనేది లో గ్రేడ్ ప్రోటీన్యూరియాతో అసోసియేట్ ఉంటుంది. అంటే లెస్ దాన్ 2 గ్రామ్ పర్ డే ప్రోటీన్ యూరిన్ లో పోతుంది. In addition to the loss of tubular proteins such as alpha 1 or beta 2 microglobulin అనే ప్రోటీన్స్ పోతాయి. There will be also some albuminuria. Albumin కూడా పోతుంది. Secondary to impaired tubular absorption of filtered albumin. So not the equal amount of protein loss. అది ట్యూబులర్ ప్రోటీన్యూరియా. నెక్స్ట్ ఒక్కో రకం ఉంది, అది ఫంక్షనల్ ప్రోటీన్యూరియా. Refers to transient non-nephrotic proteinuria that occurred with fever, exercise, heart failure, hyperadrenergic or hyperrenemic states. అంటే కిడ్నీ ప్రాబ్లం లేకుండా జ్వరం వచ్చినప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఫంక్షనల్ ప్రోటీన్యూరియా అనేది వస్తుంది. అంటే యూరిన్ లో ప్రోటీన్ ఆటోమేటిక్ గా పోతుంది. ఇది బెనైన్, యూజువల్లీ అస్యూమ్డ్ టు బి హై hemodynamic in origin and the result of increases in single nephron flow or pressure. నెక్స్ట్ ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా. ఇది చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ లో వస్తుంది. ఇది కూడా లో గ్రేడే. ఇది కూడా ప్రోటీన్యూరియా, గ్లోమెరులర్ ప్రోటీన్యూరియా. ఇది ఆర్థోస్టాటిక్ అంటే కింద కూర్చొని పోసుకునేటప్పుడు ప్రోటీన్యూరియా ఉండదు, కానీ ఆర్థోస్టాటిక్ పొజిషన్ లో ప్రోటీన్యూరియా అవుతుంది. నెక్స్ట్ ఓవర్ఫ్లో proteinuria is a typical of urinary light chain excretion. It is seen in myeloma that can occur in other settings. Release of lysozyme by leukemic cells. ఈ ఓవర్ఫ్లో proteinuria అనేది మైలోమా అనే క్యాన్సర్ లో వస్తుంది and should be suspected when the urine dipstick is negative for albumin despite detection of large amounts of proteinuria by other tests.